ఓకే, సో క్యాప్సికమ్ పకోడా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం నూనె వేడి చేసుకుందాం. ఓకే, సో అలాగే ఒక బౌల్లో ముందుగా క్యాప్సికమ్ ఇలా పొడుగుగా మనం కట్ చేసుకోవాలి. ఎంత పలుచగా ఉంటే అంత మనకి బాగుంటుంది. సో క్వాంటిటీ మనకు ఎక్కువగా ఉండాలి. దీంతో పాటుగా కూడా మధ్య మధ్యలో మనకు ఆ ఉల్లిపాయ ఘాటు కూడా తెలిస్తే బాగుంటుంది. కాబట్టి ఉల్లిపాయలను కూడా సేమ్ అలాగే మనం పకోడీకి ఎలా అయితే కావాలో అలా కట్ చేసుకోవాలి. సో ముందుగా ఇలా విడగొట్టేసుకోవాలి అన్నీ కూడా. సో ఒకసారి ఈ రెండింటిని కూడా బాగా ఇలా కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు తరిగి వేసుకున్నాం, లేదా కొంచెం పొడుగు కట్ చేసుకున్నా పర్లేదు. అంటే పంటికి తగలాలి అనుకుంటే కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర, దీంట్లో కొంచెం పసుపు. సో రకరకాల పకోడీలు మనం వేసుకుంటూ ఉంటాం. మిక్స్డ్ వెజిటేబుల్ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే కాలీఫ్లవర్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా క్యాప్సికంతో బాగుంటుంది, బట్ కొంచెం ఇది ముద్దగా వస్తుంది. దాంట్లో అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో కొంచెం మనకు ముద్దగానే వస్తుంది. ఉల్లిపాయ అది వచ్చినట్టుగా మనకు క్రిస్పీగా రాదు. కారపొడి, అలాగే దీంట్లో ధనియాల పొడి. సో పొడి రూపంలో కాకుండా ధనియాలు అక్కడక్కడ తగులుతూ ఉండాలనుకుంటే కొంచెం మనం ధనియాలు అలాగే తీసుకొని గింజపలంగా కొంచెం చేతిలో అలా నలిపేసి వేస్తే బాగుంటుంది. ఆ గింజ వేగిన తర్వాత పంటి కింద నలుగుతున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు ఉల్లిపాయ పకోడీలో అలాగే వేస్తూ ఉంటారు, చేత్తో అలా నలిపేసి వేసేస్తారు. సో ఆప్షన్, మీకు అలా కావాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత సరిపడా ఉప్పు. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం మసాలా ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. చాయిస్, అది లేకుండా చేస్తున్నాను నేను. ఉంటే బాగుంటుంది అనుకుంటే అది కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే మామూలుగా ఆనియన్ పకోడీలో ఉన్నట్టుగా కరివేపాకు మధ్యలో తగిలితే బాగుంటుంది అనుకుంటే కొంచెం కరివేపాకు ఆకుపలంగా అలాగే చాప్ చేయకుండా, కట్ చేయకుండా అలాగే వేసుకుంటే బాగుంటుంది. అంటే వేగిన తర్వాత చాలా రకాల మనం స్నాక్ ఐటెంలో కూడా వేసుకుంటూ ఉంటాం కదా. జంతికల్లో కానీ, లేకపోతే కారపూసలో, కార బూందీలో, తర్వాత ఏదైనా ఫ్రై ఐటమ్స్ కూడా చేసుకున్నా దాంట్లో ఆ క్రిస్పీ కరివేపాకు ఏదైతే టేస్ట్ ఉంటుందో సూపర్గా ఉంటుంది. కొన్ని రకాల వేపుళ్ళలో కూడా వేస్తూ ఉంటారు. ఎండింగ్లో కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం నూనెలో దూరగా వేయించేసి చల్లారిన తర్వాత కొంచెం మనకి అది కరకరలాడతాయి. సో క్రష్ చేసి వేస్తారు, టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నమాట. చిన్న చిన్న చేంజింగ్స్ మంచి టేస్ట్ని తీసుకొస్తాయి మనం తయారు చేసుకునే డిష్కు. ఓకే, శనగపిండి, అలాగే మనకు మంచి క్రంచిగా రావడానికి కొద్దిగా బియ్యపిండి. సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డీప్ ఫ్రై లాంటివి తిన్నప్పుడు మనకు కొంచెం అరగడానికి కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మనకి వాము లేదా జీలకర్ర ఆ తిన్న ఆహారం అయితే ఏదైతే ఉంటుందో అది తొందరగా మనకు డైజెస్ట్ కావడానికి అది లోపలికి వెళ్ళిన తర్వాత హెల్ప్ చేస్తుంది. అలాగే మంచి రుచిని కూడా యాడ్ చేస్తుంది. సో 3 మనకు మెయిన్గా ఉంటాయి: జీలకర్ర, వాము, అలాగే సోంపు. ఇవి కూడా మనకు అరుగుదలకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. హెవీగా చేసుకునే డిష్లలో కంపల్సరీగా ఫ్లేవర్ ఏజెంట్గా కూడా మనం వీటిని వాడుతూ ఉంటాం. మెయిన్ టైం సైంటిఫికల్గా చూస్తే ఏంటంటే మనకి ఇవి డైజెస్ట్ కావడానికి కూడా మనకు బాగా హెల్ప్ అవుతాయి. అలాగే అల్లం కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. రైట్. సో డిఫరెంట్ నేను మెథడ్స్ చెప్తున్నా. అంటే ఫ్లేవర్స్ ఇవి మీకు కావాలి అనుకుంటే వాము, జీలకర్ర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, లేకపోతే అల్లం ముక్కలుగా కట్ చేసి కానీ, సో ఇలా రకరకాలుగా మనం చేసుకునే డిష్ని ఇంకా మనం మార్చుకొని చేస్తూ ఉండొచ్చు.
సో ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే ఈ డిష్ తయారు చేసుకున్నప్పుడు మీరు క్యాబేజ్ని అయినా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం మనకు వేగిన తర్వాత టేస్ట్ అనేది కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది. చాలామంది కూడా సాంబార్ చేసేటప్పుడు ఉల్లిపాయ లేకపోతే క్యాబేజ్ని పప్పుతో పాటేసి ఉడికిచ్చేస్తారు. సో మీకు ఈక్వల్గా మీకు సాంబార్ లాంటి టేస్ట్ అనేది వస్తుంది. అంటే ఉల్లిపాయ వేస్తే ఎలా అయితే వస్తుందో సాంబార్, అంటే కొన్ని టైంలో మనం ఉల్లిపాయ తినకూడదు అనుకుంటారు కదా కొన్ని పూజలప్పుడు. అలాంటి టైంలో చాలామంది ఏం చేస్తారంటే క్యాబేజ్ని ఫైన్గా చాప్ చేసి పప్పు ఉడికించేటప్పుడే కొంచెం పసుపు కారం అవన్నీ వేసేసి కూడా ఉడికిచ్చేస్తారు. సో టేస్ట్ మనకు కొంచెం అలాగే వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ఉల్లిపాయ లేదు అనుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం క్యాబేజ్ తీసుకొని ఫైన్గా చాప్ చేసేసి ఎలాగైతే మనం నూడిల్స్కి చేసుకుంటామో సో ఆ మాదిరి వేసుకున్నా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకు దాంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా కొంచెం వేసుకున్నాయి ముక్కలకు బాగా పట్టాలి. కొంచెం మనకు క్రంచిగా కూడా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది మనం ఉల్లిపాయ పకోడీ కానీ లేకపోతే ఇలా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్తో చేసుకునేప్పుడు. ఎందుకంటే దాంట్లోంచి మనం ఉప్పు కారం తగలగానే వాటర్ అనేది దాంట్లో ఉన్నది అంత బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం చూసుకొని బాగా కలిపాక అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ముందుగానే యాడ్ చేశారనుకోండి ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అయితే మీకు అది జారుడుగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేయాలి, మళ్ళీ చాలా రకాల మనకి అడిషనల్గా దాన్ని చేసుకుంటూ పోతే యాక్చువల్ టేస్ట్ అనేది దాంట్లో పోతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం నీళ్ళు యాడ్ చేసేసుకొని కొంచెం గట్టిగా ముద్దలా కలిపేసుకుందాం. సో కొద్దిగా యాడ్ చేస్తూ కొద్దిగానే యాడ్ చేసుకుంటూ పోవాలి. చేతిలో వేసేసుకొని చూసుకుని దాంట్లో ఎంతైతే అవసరమో అది దాంట్లో విడుస్తూ ఓకే. సో రెడీ అయిపోయింది మన పకోడా పిండి. ఓకే, సో ఇలా చిన్న ముద్దలా చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వేగానే కొంచెం మనకు ఎంత బయటకు వచ్చినా క్యాప్సికంలో ఇంకా వాటర్ కంటెంట్ అనేది చాలానే ఉంటుంది. కొంచెం చిటపట్లాడుతుంది కూడా ఒక్కొక్కసారి. ఓకే, సో దీన్ని వెంటనే కలపకుండా కొంచెం ఇలా బాండిని అటు ఇటుగా మనం అంచులు పట్టేసుకొని కలిపిస్తుంటే ఒకదానికొకటి స్టిక్ కాకుండా అతుక్కోకుండా మనకు కొంచెం ఫ్రీగా అవుతాయి. కొంచెం సేపు అయిన తర్వాత మనం అప్పుడు వాటిని అన్ని వైపులా అలా టర్న్ చేసుకుంటూ వాటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే, అంటే పైన మనకు మంచిగా క్రిస్పీ రావాలి, కరకరలాట రావాలనుకుంటే సో ఆ రంగు వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో మన క్యాప్సికమ్ పకోడా ఆల్మోస్ట్ వేగిపోయింది, మంచి రంగు కూడా వచ్చేసింది. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే. సో దీన్ని అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకున్న బాగుంటుంది. సో అలాగే దీంట్లో ఉల్లిపాయ ఉన్న దీంతో పాటుగా సైడ్లో మనం ఒక పచ్చి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకొని నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రకరకాలుగా నేను చెప్పాను కదా, ట్రై చేసి చూడండి. మీకు ఏది నచ్చితే దాన్ని మీరు కంటిన్యూ అయిపోవచ్చు మీ ఇంట్లో. సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్యాప్సికమ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, శనగపిండి, బియ్యపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె. క్యాప్సికమ్ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పొడుగ్గా తరుక్కున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు,
కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి చేత్తో కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బియ్యపిండి, నూనె, నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడా రెడీ.